మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 30వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనము పాపముల చేత చచ్చిపోయి ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను అని ఉంటుంది. అంటే మనకు రక్షణ ఏ విధంగా వచ్చింది అంటే పాపముల చేత ఎప్పుడో మనము చనిపోయిన వాళ్ళంగా ఉన్నాం. అంటే ఎప్పుడు అంటే అలనాడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు, అంటే దేవుడు తినొద్దని ఆజ్ఞాపించిన పనును తిన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపముగా పరిహరించి ఆ పాపం ద్వారా ఆ యొక్క మరణము, అంటే భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. అయితే ఈ విధంగా ఆత్మీయంగా చనిపోయిన ఆ యొక్క మానవుణ్ణి తిరిగి దేవుడు కడపటి ఆదాముగా వచ్చి ఆయనతో పాటు లేపాడు. ఎప్పుడు లేపాడు అంటే ఆయన క్రీస్తు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ శ్రమల ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళటం ద్వారా మనకు ఒక నిరీక్షణ, అంతేకాదు ఒక ప్రతిఫలం వచ్చింది. అదేంటంటే రక్షణ. ఇది కేవలం కృప చేత ఈ రక్షణ వచ్చింది అని మనం అక్కడ చదువుతాం. అంటే మనము ఎప్పుడైతే ఏ విషయాల్లో అయితే పాపము చేత, దేవునికి ఆయాసకరమైన విషయాల చేత, లేకపోతే దేవునికి విరుద్ధమైన కార్యాలు మనలో ఉంటున్న ఇహలోక సంబంధమైనవి, ఆ యొక్క ద్వేషము, లేక అదే కాకుండా కక్ష, విమతలు, కొట్లాటలు, దూషణలు, ఇవన్నీ ఏంటి అంటే పాపముల చేత చచ్చిన వాళ్ళకు ఉండే పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఈ విధంగా ఉన్న, అంటే పాపము చేత, అంటే కక్ష చేత, ఈర్ష్య చేత, పగ చేత, అదేవిధంగా విమతముల చేత ఎవరైతే పట్టబడి ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసయ్య మా పాపములు క్షమించమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో పాటు ఈ యొక్క లక్షణాలన్నింటిని తీసివేసి ఆయన తిరిగి నీతిమంతమైన, లేకపోతే ఆత్మ సంబంధమైన ఫలాలతో బ్రతికిస్తాడు. అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, ఇలాగా ఆత్మ ఫలము చేత దేవుడు బ్రతికిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే చెడ్డగా ఉన్న మనసుని నూతనంగా మార్చుట. దీనినే మనం ఏమంటామంటే రక్షణ. అయితే ఈ రక్షణ మనకి ఎలా వస్తుంది అంటే తప్పకుండా మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే, ఆయన్ని విశ్వసించినప్పుడు మాత్రమే. ఎవరైతే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని విశ్వసించి తమ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు దేవుడని ఒప్పుకుంటారో తప్పకుండా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే రక్షించి వాళ్ళ తన కుమారులుగా, కుమార్తెలుగా చేస్తాడు. కాబట్టి మనము ఈ యొక్క లెంట్ డేస్లో ఎలాగా ఉండాలి అంటే ఆయన కుమారులుగా మారిపోవాలి, ఆయన కుమార్తెలుగా మారిపోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన యొక్క రక్షణ ద్వారా మాత్రమే. ఈ రక్షణ ఎవరు ప్రసాదిస్తాడు అంటే ఆయనే, యేసుక్రీస్తు తను పొందిన శ్రమల ద్వారా, తాను పొందిన రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని నూతన హృదయంతో మనల్ని నింపి ఆయన తిరిగి మనల్ని బతికించి మనల్ని ఆయన నీతిమంతులుగా చేసి మనందరినీ రక్షిస్తాడు. అలాంటి రక్షణ పొందుకోవాలంటే తప్పకుండా మనము ఆయన వాక్యం దగ్గరికి, ఆయన దగ్గరికి రావాలి. ఈ లెంట్ డేస్ అందుకోసమే మన పితరులు ఇచ్చారు. దేనికోసము అంటే ఏదో నామకార్థ వాస్తవంగా లెంట్ డేస్ను పాటించడం కాదు, కానీ మనల్ని మనం పరిశీలించుకొని ఏ విషయాలు మనలో ఆ విధంగా పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నాయో వాటిని యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా, విశ్వాసం ద్వారా ఆ పాపాలను తీసివేసి మంచి ఆత్మఫలంగా మనము ముందుకు సాగిపోవడానికి ఎంతగానో అవకాశము ఈ యొక్క లెంట్ డేస్. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్ని మనము సాధారణంగా తీసుకోకుండా ఆ యొక్క శిలువ మరణాల ద్వారా వస్తున్న ఈ యొక్క గొప్ప రక్షణను మనము స్వీకరిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.